డాట్తో సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్. అవునండి, దగ్గరలో నా సీమంతం అయితే ఉంది. నా సీమంతానికి నేనే సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ ప్రిపేర్ చేసుకుందామని అయితే డిసైడ్ అయ్యాను. బేబీ షవర్ బ్యాంగిల్స్ అని టైప్ చేస్తే ఎక్కడ చూసినా బేబీ ఫుడ్ బ్యాంగిల్సే వస్తున్నాయి. అలా కాకుండా ఇంకేదన్నా కొత్తగా ట్రై చేయాలనిపించింది. క్రియేటర్స్ ఆర్ మేడ్, దే ఆర్ నాట్ కాపీడ్ కదా. అందుకని ఫ్రెండ్స్ పిక్చర్ని అయితే డౌన్లోడ్ చేసుకున్నాను. ఫస్ట్ ఈ పిక్చర్ని అయితే నేను OHP షీట్ మీద డ్రా చేసుకున్నాను. లిటరల్లీ ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఐడియా అబౌట్ దిస్ అవుట్పుట్. కానీ డేర్ అయితే చేసి స్టార్ట్ చేశాను. భయంగానే స్టార్ట్ చేశానండి. అవుట్పుట్ ఎలా వస్తుందో ఏమో, వస్తుందో రాదో అనేసి. వచ్చినా పర్వాలేదు, రాకపోయినా పర్వాలేదు, వస్తే సక్సెస్ స్టోరీ, లేకపోతే ఫెయిల్యూర్ స్టోరీ నా సబ్స్క్రైబర్స్కి అయితే చూపించడానికి నేను రెడీ అయిపోయాను. కొంచెం కంప్లీట్ అయ్యే గుద్దికి ఒకటి సాటిస్ఫాక్షన్ వచ్చిందండి. ఇది సక్సెస్ అయ్యేలాగుందని ఒక కాన్ఫిడెన్స్ కూడా వచ్చింది. ఇలాంటి సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ అయితే నేను ఇంతవరకు చూడలేదు. మీరెవరైనా ఎక్కడైనా చూసినట్టుంటే ఎక్కడ చూసారో కామెంట్ చేయండి. నా శారీ గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్, అందుకనే నేను గ్రీన్ అండ్ పింక్ ఉందని ఇక్కడ హైలైట్ చేశాను, మామ్ అండ్ బేబీని రిప్రజెంట్ చేస్తున్నట్టుగా. ఈ పిక్చర్కి అయితే నేను పర్ల్ చైన్, స్టోన్ చైన్, బాల్ చైన్, షుగర్ బీడ్స్ అండ్ కుందన్స్ యూస్ చేశాను. ఫైనల్లీ పర్పుల్ డాట్తో ఇయర్ రింగ్ అండ్ గ్రీన్ మూన్తో నెక్లెస్ అలా సెట్ చేసేసాను. ఇంకా ఈ మదర్ అండ్ బేబీని మనం బ్యాంగిల్ పైకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము. నాకైతే ఈ డిజైన్ ఏ క్వీన్ హోల్డింగ్ హిస్ ప్రిన్స్ లాగా అనిపించిందండి. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో క్రియేటివ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బ్యాంగిల్ పైకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాక అవుట్పుట్ అయితే ఇలా వచ్చిందండి. ఫుల్ సెట్ బ్యాంగిల్స్ మీకు నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను.